ఇవి వరి పేలాలు. సో, ఈ వరి పేలాల అమృతానికి కావాల్సిన పదార్థాలు జస్ట్ ఒక కప్ వరి పేలాలు, ఒక వార్మ్ వాటర్ కప్ అనమాట. అంటే గోరువెచ్చటి నీళ్ళు తీసుకోవాలి. సో, ఈజీగా అది దాంట్లో మిక్స్ అయిపోతుంది. ప్లస్ మనకు టేస్ట్ తగ్గట్టు ప్లస్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చేయడానికి సైంధవ లవణం. అంటే చాలామంది టేబుల్ సాల్ట్ వాడుతూ ఉంటారు. కానీ సైంధవ లవణానికి మంచి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో, జస్ట్ ఈ 2 ఇంగ్రీడియెంట్స్‌తో మనం ఈ వరి పేలాల అమృతాన్ని చేయొచ్చు. సో, వరి అనేది మన ఏషియన్ కాంటినెంట్ మొత్తంలో చాలా నేటివ్ అండి. అంటే చూసే ఉంటారు కదా, మనం జపాన్ దగ్గర నుంచి ఇటు శ్రీలంక వరకు మొత్తం ఈ కాంటినెంట్, ఏషియన్ కాంటినెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఈ బియ్యము, రైస్ అనేది స్టేపుల్ డయట్ అనమాట. ఈ మధ్య కాలంలో మనం రైస్‌ని చాలా అంటే కల్ప్రిట్ లాగా చూస్తున్నాం. రైస్ తింటే ఈ ఇబ్బంది, ఆ ఇబ్బంది ఇలా వస్తున్నాయని అనుకుంటున్నాం. కానీ రైస్ గివ్స్ యూ ద ఫాస్టెస్ట్ నరిష్మెంట్. అంటే ఇన్స్టెంట్‌గా ఎనర్జీ రావాలి అంటే బికాజ్ ఇట్ ఈస్ రిచ్ ఇన్ స్టార్చ్, రిచ్ ఇన్ కార్బోహైడ్రేట్స్. అంటే ఇన్స్టెంట్‌గా ఎనర్జీ రావడానికి ఈ మనం రైస్ అనేది తీసుకోవచ్చు. సో, వరి పేలాలనేది వరితో చేస్తారు కాబట్టి దాంట్లో ఉండే కోటింగ్ వల్ల రిచ్ ఇన్ B12. సో, నార్మల్‌గా కూడా నీరసం వచ్చింది కానీ తినడానికి ఇష్టపడట్లేదు, ఇబ్బంది పడుతున్నారు. నాకు అసలు ఇది వద్దు, అది వద్దు అని బాగా పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా! అలాంటి కండిషన్‌లో కూడా జస్ట్ ఈ లిక్విడ్ మనం చేసి, ఈ వరి పేలాల అమృతం గనుక చేసి జస్ట్ ఒక్కొక్క స్పూన్ లేదంటే ఒక హాఫ్ కప్, చిన్న తాగే పిల్లలైతే ఈజీగా ఒక హాఫ్ కప్, 1 కప్ ఈజీగా తాగేయొచ్చు. లేదంటే చంటి పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఒక్కొక్క స్పూన్ అలా తాగిపిస్తే ఇమ్మీడియేట్‌గా విదిన్ హాఫ్ అన్ అవర్ చక్కగా లేచి పరిగెడుతూ ఉంటారనమాట. వరి పేలాల అమృతం ఎలా చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సో, ఒక బౌల్ నిండా గోరువెచ్చటి నీళ్ళు తీసుకుందాము. దీంట్లో ఒక 5-6 స్పూన్స్ అండి. అంటే చిన్న పిల్లలకైతే. పెద్దవాళ్ళకి మనం ఒక బౌల్ నిండా వేసుకున్నా ప్రాబ్లం లేదు. ఎందుకంటే 1-2 గ్లాస్ తీసుకుంటాం కాబట్టి ఈజీగా 1 బౌల్ వరి పేలాలు దీంట్లో వేయొచ్చు. నేను చూపించేది జస్ట్ చంటి పిల్లలకి మాత్రమే ఇప్పుడు. సో, ఒక 5 స్పూన్స్ మనం దీంట్లో వేసుకొని చక్కగా కలిపేసి, ఇవి గోరువెచ్చటి నీళ్ళు కాబట్టి ఈజీగా దీంట్లో సోక్ అయిపోతుంది. సో, అలా కలిపేసి ఒక 15-20 మినిట్స్ దీన్ని మనం కవర్ చేసి పెట్టేయాలి. దీంట్లో ఇంకో వేరియేషన్ ఏంటంటే ఇది మనం బాయిల్ కూడా చేయొచ్చు. ఒకవేళ తొందరగా చేయాలి, క్విక్‌గా చేయాలి అన్నప్పుడు జస్ట్ మనం బాండీలో నీళ్ళు తీసుకొని ఒక 1 కప్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక 5 స్పూన్స్ వరి పేలాలు వేసేసి చక్కగా జస్ట్ మిక్స్ చేస్తూ పెట్టేస్తే అది ఇమ్మీడియేట్‌గా దాంట్లో సోక్ అయిపోతుంది. అది సాఫ్ట్ అయిపోయిన తర్వాత దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకొని ఈ సైంధవ లవణం జస్ట్ ఒక చిటికెడండి, వెరీ లిటిల్. ఒక టేస్ట్ కోసమే కాకుండా ఇది ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్‌ని కూడా ఇమ్మీడియేట్‌గా క్లియర్ చేస్తుందనమాట. సో, ఈ బౌల్‌లోనే జస్ట్ ఒక చిటికెడు సైంధవ లవణం వేసేసి చక్కగా కలిపి చంటి పిల్లలకి ఒక్కొక్క స్పూన్ అలా తాగిపిస్తే మీరే ఒక అరగంటలో రిజల్ట్స్ చూస్తారనమాట. బికాజ్ ఇట్ ఈస్ ఇన్‌స్టంట్ ఎనర్జీ. అందుకోసమే దీని పేరు వరి పేలాల అమృతం అనమాట. అమృతం లాగా పనిచేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తినబుద్ధి అవ్వదు. చాలా ఇబ్బంది పడుతుంటారు, చిరాకు పడుతూ ఉంటారు. ఈ వాటర్‌కి, ఈ అమృతానికి అసలు ఎక్కువ టేస్ట్ ఉండదు. జస్ట్ సాల్ట్ కొంచెం వేస్తాం కాబట్టి, అంటే సైంధవ లవణం వేస్తాం కాబట్టి జస్ట్ మంచి టేస్ట్, జస్ట్ సింపుల్ టేస్ట్ వస్తుంది కాబట్టి ఈజీగా తాగేస్తారు. వాటర్ అనుకోని తాగేస్తారు. సో, ఇది చంటి బిడ్డలకే కాకుండా పెద్దవాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు. చాలామంది ఇప్పుడు అజీర్తి వల్ల కానీ, లేదంటే ఆకలి లేదు, గ్యాస్ ప్రాబ్లమ్ వచ్చింది, కాన్‌స్టిపేషన్ ఇష్యూ వచ్చింది అన్నప్పుడు తాగాలనిపించట్లేదు, తినాలనిపించట్లేదు కానీ ఎనర్జీ కావాలి అన్నప్పుడు కూడా మనం ఈ వరి పేలాల అమృతం ఇవ్వచ్చనమాట. సో, ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వరి పేలాల అమృతం ఏదైతే ఉంది కదా, అది ప్రతిసారి ఫ్రెష్‌గా చేసుకొని తీసుకోవాలి. దీన్ని చేసి పొద్దున చేసి సాయంత్రం తీసుకోవడం, లేదంటే ఈవినింగ్ చేసి మార్నింగ్ తీసుకోవడం ఇది మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే అది ఫర్మెంట్ అయిపోతుంది అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. చాలా ఈజీగా చేయొచ్చు కాబట్టి ఎప్పుడుదప్పుడు చేసి గనుక మనం తీసుకున్నాం అనుకోండి దాని హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. సో, రెగ్యులర్‌గా ఎప్పుడుదప్పుడు చేసుకొని తీసుకోవడం చాలా మంచిది.